జీవితంలో ఏదో సాధించాలి అని ఎక్కడికో వచ్చి వర్క్ చేసుకుంటూ కానీ జీవితంలో అయితే సాధించాను. కానీ నాది అనుకునేది ఏది నా దగ్గర లేదు అని అంటాను అనుకున్నారా? కాదు. ఈరోజు త్యాగమే రేపటి నీ భవిష్యత్తు. ఈరోజు నువ్వు త్యాగం చేస్తేనే రేపు నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. గొంగళి పురుగు ఒక అందమైన సీతాకోకచిలుకలాగా మారటానికి తనను తానే త్యాగం చేసుకుంటుంది. తన చుట్టూ ఒక వలయాన్ని కట్టుకొని తను ఒక వలయంలో ఎన్నో రోజులు ఉండి ఒక అందమైన సీతాకోకచిలుకలాగా మారి తను బయటకు వస్తుంది. తనను చూసి ఎంతో అసలు ఆ సీతాకోకచిలుక చూస్తే చాలా ఎంత హ్యాపీగా ఉంటుందో అనిపిస్తుంది. అలానే మన జీవితం కూడా ఉండాలి. రాముడు, సీత, లక్ష్మణుడు తనను తాను త్యాగం చేసుకోకపోతే ఈరోజు రామాయణం ఉండేదే కాదు. రాముడి గురించి మనం చెప్పుకునే వాళ్ళమే కాదు, లక్ష్మణుడి గురించి అసలు చెప్పుకునే వాళ్ళమే కాదు. ఆ రోజు వాళ్ళు 14 సంవత్సరాలు వాళ్ళని వాళ్ళు త్యాగం చేసుకోబట్టి ఈరోజు మనకు రామాయణం ఉంది. రాముడు మనకి ఈరోజు ఉన్నాడు. అంతే.